project-based learning, flipped classrooms, industry-integrated curricula, KL, deemed to be university. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ బరిలో ఉన్న నేపథ్యంలో తన ప్రచారంలో భాగంగా అంటే మొదటగా ఆయన పొన్నాడ బషీర్ బేబీ దర్గాను దర్శించి ఈ పొన్నాడలో ఉన్నటువంటి ఒక కాలనీకి అయితే పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. వచ్చి పవన్ కళ్యాణ్ రావడం ప్రతి వీధిలో కూడా తిరిగారు. ప్రతి వీధిలో తిరుగుతూ ఒక చిట్ట చివర ఉన్నటువంటి ఒక ఇంటికైతే రావడం జరిగింది. మనం చూడొచ్చు ఈ యొక్క ప్రాంతం ఎంత ఏ విధంగా ఉందో. మారుమూల పల్లెటూరు ప్రాంతం పొన్నాడ శివారులో ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ అంతా మొత్తం అందరూ కూడా పేదవారే నిరుపేదలే ఎక్కువగా ఉంటారు. కానీ మనం ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ చివరికి రావడం ఇక్కడ ఒక అభిమాని ఒకసారి పిలిచిన వెంటనే ఆయన ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళే ఆ కుటుంబ సభ్యులు. పవన్ కళ్యాణ్ ఇక్కడ మనం చూస్తున్నటువంటి మంచం ఇక్కడే ఒక కుటుంబ సభ్యులు అలాగే ఒక అమ్మ తల్లి అలాగే అబ్బాయి కూడా ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. ఒక మంచం కూడా చూడొచ్చు. పవన్ కళ్యాణ్ ఇక్కడ రావడం మనం ఆ చిత్రంలో చూస్తాం, మొత్తం వీడియోలో కావచ్చు అందుకు కూడా పవన్ కళ్యాణ్ ఇదే మంచం మీద కూర్చుని వీళ్ళతో మాట్లాడినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ కళ్యాణ్ ఆ రోజు ఏం మాట్లాడారు, అసలు ఈ చివరికి ఎలా రాగలిగారని మరి విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఇల్లు మీదనేది అదేనండి. ఆ రోజు సార్ ఇలా మా దర్గా కాడికి వచ్చారండి. వస్తే మామూలుగా వెళ్తుండగా మా పొన్నడి గ్రామంలో దిగారండి. దిగేసి మామూలుగా ఇంటింటికి నడుచుకుంటూ వస్తుంటే నేను అడ్డుగా సార్ కాడికి వెళ్ళి అక్కడి నుంచి నేను 2-3 కిలోమీటర్ల నుంచి పరిగెట్టుకుంటూ కారానికి పరిగెట్టుకుంటూ వచ్చానండి. వస్తే సార్ ఒకసారి మనకు సొత్తు చాలు అని అభిమానంతో 2-3 కిలోమీటర్లు పరిగెట్టుకుని వచ్చేసరికి మా ఊరు వచ్చి ఎంట్రన్స్ అయ్యేటప్పటికి ఒకసారి ఆయన ఎలాగైనా మాట్లాడాలని చెప్పేసి నేను అనుకున్నానండి. ఎప్పటి నుంచో మనం ఆయనంటే అభిమానం, ఆయనంటే ఇష్టం. ఫస్ట్ సార్ కూడా 2-3 సార్లు కళ్ళని ట్రై చేసామని అవ్వలేదండి. సార్ వచ్చారండి. సార్ వచ్చిన తర్వాత మా గ్రామం వచ్చినాక సార్ ఇలా నేను అభిమాని అండి, మీరంటే నాకు ఇష్టం అండి, మీ పార్టీలో మేము ఉంటామండి అని చెప్పగా అది సరే మీ ఇల్లు ఎక్కడ అని చెప్పేసి వచ్చారండి. వచ్చి ఇలాగ వచ్చి ఇదే మంచం మీద ఇలా వేసి ఇలాగ వచ్చారండి. ఇలా సార్ అక్కడున్నారండి. సార్ వచ్చి ఆ మంచం వేయండి అని చెప్పేసి అన్నారు. వేసారండి. ఇలాగ వేసిన తర్వాత దుప్పుడు కూడా వేయలేదండి. వేయకుండా జస్ట్ ఇలాగ వచ్చి మంచం మీద ఇలా కూర్చున్నారండి. కూర్చొని మామగారు కూడా నేను అక్కడ కూర్చున్నానండి. మామగారిని కూడా అలా కూర్చోమన్నారండి. కూర్చోమని సమస్యలు అడిగారండి. ఇలాగా మీ అభిమాన కోళ్ళని తిరుగుతుంటే మాకు ఏ పార్టీ నుంచి కూడా మాకు ఏం రానివ్వలేదండి. ఎందుకంటే జనసేన పార్టీ అలా అని చెప్పేసి మమ్మల్ని ఏ విషయంలో కూడా మాకు ఏం సాయం చేయలేదని సార్కి అని చెప్పుకున్నాండి. చెప్పిన తర్వాత సార్ అన్నారండి. ఈయన తర్వాత ఒక 20 నిమిషాల వరకు కూడా ఉన్నారండి ఇక్కడ కూర్చొని. అలాగే మా అమ్మగారితో కూడా మాట్లాడి అలాగ కూర్చున్న తర్వాత సార్కి అన్నీ చెప్పేవండి. సార్ ఇప్పటికే మామూలుగా ఎలాగైనా సరే పిఠాపురం నియోజకవర్గం ఆయన గెలాలని మేము కోరుకుంటామండి. ఎందుకంటే మేమందరూ ఈ పొన్నడి గ్రామంలో అందరూ కూడా ఆయనకే వేస్తారండి ఓటు అండి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇలా మీ ఇంటికి వచ్చి కూర్చుంటాడు, ఎప్పుడన్నా కళ్ళన్న ఊహించి అసలు అదృష్టం అండి నాకు నిజంగానే. మా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి నువ్వు నిజంగా నీకు అదృష్టవంతుడు, లైఫ్లో నీకు ఈ జీవితంలో సాల్ ఇది, ఇంకా నీకు జన్మధనం అయిపోద్దని చాలామంది నాకు ఫోన్ చేశారండి. నేను ఎప్పుడు అనుకోలేదండి. జస్ట్ అలాగా నా వైపు చూసి ఇలా చూస్తే చాలు అనుకున్నాను తప్ప డైరెక్ట్గా ఇలాగ వచ్చి మా ఇంటికాడ కూర్చుంటారు అనుకుని ఎప్పుడు అనుకోలేదండి. వచ్చి ఇలా జారబడి ఇక్కడే కూర్చుంటారండి. నాకు ఇంకా ఆ టైంలో ఏం చేయాలో అర్థం లేదండి. నాకు ఏం తెలియకుండా నాకు ఎంత ఆనందం వేసిందంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. మాగలాంటి ఇంటికి రావడం అంటే చాలా గొప్ప కదండి. మరి పక్కన చూస్తే మా ఎండ వేడి ఎక్కువగా ఉంది ఆ టైంలో. ఆ రోజైతే ఫుల్ ఎండ అండి. అప్పటికే 1 గంట అన్నారా 1 గంట పావు అయిపోతుందండి టైం. అప్పుడు మంచి ఎండ అండి. అప్పుడు అయితే వచ్చి చాలా ఎండగా అప్పుడు ప్రతిభని ఎండ కాసిందంట ఆ రోజు. సరే ఆ టైంలో కూడా మన ఇంటికి రావడం అంటే చాలా గొప్ప అండి. చాలా గొప్పగా వచ్చారండి ఆయన. నాకు నిజంగా ఆనందంగా ఉందండి. చాలా ఆనందంగా ఉందండి. నాకు మర్చిపోలేండి జీవితంలో అండి ఎప్పుడు కూడా. నేను ఆ రోజు అయితే నేను చెప్పుకున్నాను ఆనందం అండి. ఇంకా ఆ రోజు బాగా ఇక్కడే కాదు మొత్తం అన్ని చోట్ల కూడా ఎండలను తిరిగేశారు. తిరిగితే తర్వాత జ్వరం ఫీవర్గా ఉందని చెప్పేసి తెలిసిందా మీకు? అదే ఫోన్లో చెప్తున్నారండి అని ఒకళ్ళిద్దరు చెప్పారండి. అంతే మనకు ఆయనకి సార్ని కలాలంటే మనకి ఎటువంటి మనకి ఎవరో మనకు తెలియదు కదండి. సార్ వచ్చారు, మన అభిమానం మనం చెప్పుకున్నామండి. ఆయన మన అభిమానాన్ని
చూసి మన కోసం వచ్చారండి. వచ్చి మరి తనని మనం మళ్ళీ ఎక్కడున్నారో ఏంటి మనకి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు పిఠాపురంలో. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అందరూ కూడా నెగ్గిస్తారంటారా? 100% నెగ్గింతారండి ప్రతి ఒక్కరు కూడా. అంటే పైకి చెప్పుకోరు కదండి, మొత్తం సార్ పవన్ కళ్యాణ్ గారే ఈ నియోజకవర్గం గెలుతారండి. 1,00,000 ఓట్లతో గెలుతారండి. మరి అందరూ వైసీపీ పక్కన ఓడించేస్తాం, 2 చోట్ల కూడా ఓడించాం ఒకసారి, ఇప్పుడు పిఠాపురంలో కూడా ఒకసారి పోటీ చేస్తాను కాబట్టి ఓడించేస్తాం అంటున్నారు. ఇప్పుడు ఓడించమనండి, ఇప్పుడు ఓడించమనండి. వాళ్ళ వల్ల అవ్వదండి ఇది. ఇంకా సార్ని ఓడించడానికి ఇంకా వల్ల అవ్వదండి. ఇంకా ఇలా ఈ పేటలో ఈ పొన్నాడు గ్రామంలో ఎవరింటికైనా వెళ్ళారా? అప్పుడు ఆ రోజు మీ ఇంటికి వచ్చారా? లేదండి, మా ఇంటికి వచ్చారండి. సార్ని అడిగాను. ఇంకా నాకు సార్ని చూడబోదుకి ఏం చెప్పాలండి. నాకు ఇంకా సార్ ఇంకా మాట్లాడేసి సార్ మాకు మీ అభిమానండి నేను ఇంకా అని చెప్పేసేవారికి సార్కి నా మీద నమ్మకం కలిగిందో నా నిజాయితీ ఆయనకి తెలిసింది. కానీ సడన్గా వచ్చారండి మన ఇంటికి వచ్చి 15 నిమిషాలు కూర్చున్నారండి. చాలా సంతోషంగా ఉందండి నాకు. జనంగా ఇంక చాలండి జనం ఇంకా నాకు ఇంకా చూస్తున్నా. ఆ రోజైతే పవన్ కళ్యాణ్ అయితే రావడం, ఇక్కడ ఉన్నటువంటి మంచం మీద ఆయన మనం చూసాం. ఆయన ఎలా వచ్చి ఆయన మా స్టైల్లో ఇలా కూర్చున్నటువంటి విజువల్స్, ఇలా కూర్చున్న విజువల్స్ చూస్తాం. చాలా న్యాచురల్గా ఒక పల్లెటూరు వాతావరణంలో ఎలా ఉంటారో అలా కూర్చున్నారు. అదే సమయంలో పక్కన తల్లి ఈమె కూడా పవన్ కళ్యాణ్ పక్కన ఇలా ఉన్నారు, ఈయనేమో ఇలా ఉన్నారు. తల్లి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, పవన్ కళ్యాణ్ గారు మీ ఇంటికి వచ్చారు, ఆ రోజు ఏమి ఇచ్చారు మీరు? వచ్చారండి, నేనేమీ లేదండి. నీ పేరు ఏం పేరు అమ్మ? కూర్చోమ్మ అన్నారండి. అయ్యం కొరనకు ఒకటి పెట్టారండి, అయ్యం నేను ఒకటి పెట్టారండి. నీ పేరు ఏం పేరు అమ్మ అంటే నా పేరు బంగారమ్మ అండి అన్నానండి. మీరు ఏం పని చేస్తారంటే మేము ఎక్సైమ్ పనినండి అన్నామండి. అంటే కుర్రోడు కళ్యాణ్ గౌడ్ అంటే పెద్ద ఇష్టం అండి. ఎక్కడన్నా ఆటోకి జెండాలు గట్టా తెచ్చి కడుతుంటుంటాడండి. కడుతుంటుంటే ఎందుకు బాబు ఎవడో లేని నువ్వు తెచ్చి పెడుతుంటావు ఇంటికాడ, ఇంకో రకరకాలుగా అనుకుంటారు కదా అంటానండి. అదేటమ్మా అలాగంటావు, ఎన్ని ఎందుకు నీకు అంటాడండి కుర్రోడు. ఇంకా అయ్యే మాట్లాడాడండి నేను. అండి పవన్ కళ్యాణ్ అంటే నీకు తెలుసా? మీ అబ్బాయికి అయితే అభిమానం కాబట్టి తెలుసు. నీకు పవన్ కళ్యాణ్ ఎందుకు అభిమానం, సినిమాలకు వెళ్తున్నావు ఇలాంటివి ఎప్పుడైనా అన్నావా? నేను అన్నండి. అతను మరి కళ్యాణ్ గౌడ్ వేసుకున్న బట్ట అది ఎంత రేట్ అన్నా సరే కొనేసుకుంటాడండి. ఆ ప్యాంటు ఎంత రేట్ అన్నా కొనేసుకుంటాడండి. సొక్కో పచ్చాంగా 3,000 అంటాడు, అలాంటివి కొనేసుకుంటాడండి. నేను అంటుంటానండి, ఎందుకురా బాబు వాళ్ళు ఏటర్లు వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళకిలా మనం వేసుకోవాలంటే మనకి ఎలా కుదురుతుంది అంట. అంత చూసాడంటే అది ఎంత రేట్ అయినా కొనేసుకుని వేసేసుకుంటాడండి. అవునండి, అలాగ అంటుంటానండి. నేను ఇంటికాడు ఇంట్లో భవిష్యత్తు అలా మాట్లాడతానండి కుర్రోడితోటి, అలా చేస్తుంటేని అంతే అండి. అయ్యా మాట్లాడు. ఇప్పుడు ఆయన ఒకప్పుడు సినిమా యాక్టర్గా ఉండేవారు, కానీ ఇప్పుడు మన పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ఎలా ఉంటుంది మీ ఓటు? ఆయన పవన్ కళ్యాణ్ గారికి వేస్తారా? మేము వేస్తామండి, మా కుటుంబంలో మేము వేస్తాం. అందరూ గెలుస్తారంటారు? గెలుస్తారండి. ఇంకేమన్నారు? ఇంకేం మాట్లాడారు ఆ రోజు? మాట్లాడలేదండి, ఏం మాట్లాడలేదు. ఇక్కడ ఇదే ప్లేస్లో కూర్చున్నా ఆ రోజు, ఇదే ప్లేస్లో కూర్చున్నావు. ఆయన నీకు ఏమనిపించింది ఆ సమయంలో? ఏమని నా కొడుకులాగా, నా 2 కొడుకుల్లాగా అనిపించిందండి నాకు. నా 2 కొడుకుల్లాగా, నేను తల్లిలాగా, నాకు ఒక కొడుకుల్లాగా అనిపించిందండి నాకు. నేను ఎలాగ ఇప్పుడన్నా కూకోగలుగుతానా, నన్ను ఎలా ఒకటి పెట్టారు ఒక తల్లిలాగా అని నా జీవితం అలాగ అనిపించిందండి నాకు ఆయన చెప్పు. అంతే అండి. ఊళ్ళో వాళ్ళందరూ ఏమంటున్నారు అంటే మీ ఇంటికి వచ్చి కూర్చున్నారు, ఇంకెవరింటికి కూడా వెళ్ళలేదు. అందరూ కూడా ఏమని పిలుస్తున్నారు తర్వాత నుంచి? అంటే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంది, ఏమంటున్నారు? ఏమంటున్నారంటే బాబు మీ ఇంటికి చాలా నీ ఎంత ఎదుటమో మీ ఇంటికి వచ్చేసి కూకున్నారు అలాగేలాగా అంటున్నారండి. మరి పక్కన చిరంజీవి వీళ్ళందరూ వాళ్ళ కుటుంబం తాలూకు పవన్ కళ్యాణ్ రావడంతో మొత్తం అందరూ కూడా ఇంకా ఎలా అనుకుంటున్నారు జనరల్గా? వేస్తామంటున్నారు. నా పిల్లలు ఉన్నారు కదండి, పార్టీ పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలందరూ వేస్తానంటున్నారండి. చూస్తున్నా ఇది పరిస్థితి. ఆ రోజైతే పవన్ కళ్యాణ్ ఇదే మంచం మీద అయితే కూర్చున్నారు, ఇదే మంచం మీద కూర్చుని వీళ్ళతో మాట్లాడారు. ఈ పొన్నాడ గ్రామంలో నుండి కాలనీలో నేరుగా ఈ చివరి ప్రాంతం రావడం, ఆయనైతే కలవడం, వీళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం వాళ్ళు ఊహించిన పరిణామం. కేవలం పవన్ కళ్యాణ్ ఒక చూపు చూసి సడన్గా ఒక హాయ్ చెప్పి సెకండ్ అయితే చాలని అభిమాని
ఓ పక్కన ప్రధానంగా చూసుకుంటే ఈ అభిమాని పవన్ కళ్యాణ్ నేరుగా తన ఇంటికి వచ్చి ఇక్కడ కూర్చుని మంచమే కూర్చుని ఒక అభిమానంగా ఉన్నటువంటి నాకైతే జన్మ ధన్యమైపోయింది అన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా సినిమాలకు వెళ్ళడం, అతను ఎటువంటి షర్ట్ వేస్తే ఆ విధంగానే షర్ట్ వేసానని చెప్పేసి అంటున్నారు. మీ అమ్మగారు చెప్తున్నారు నిజమేనా? ఆ విధంగా డ్రెస్లో ఏమో కొనేసేవాడు సార్ ఏమనుకుంటే ఆ మోడల్ ఇప్పుడు ఇది ఉందండి, ఒక సెల్ ఫోన్లో చూసండి కొనుక్కున్నానండి. ఇది ఈ కంపెనీ ఆయన కంపెనీ ఇది వాడారా? ఏ సినిమాలో వాడారు ఈ కంపెనీ షర్ట్? ఇది నార్మల్గా మాదర్ అని అదే ఫోన్లో వస్తాయి కదండి, అది చూసానండి, చూసి తీసుకున్నానండి. మరి ఆయన అయితే పెద్ద నటు బోల్డ్ అండి వస్తుంటాయి ఆయనకి, అయ్యేం బోల్డ్ ఇది అవుతుంది. మరి మీరు అంత కాస్ట్ ఎత్తుగా ఎందుకునే ఎంత షర్ట్ ఇది? 2700. 2700 2700 కొనేసే షర్ట్. మరి హౌస్ ఇవన్నీ చూస్తే మీరు నార్మల్గా నిరుపేద కుటుంబం. మరి మీరు ఆయన కోసం అండి, అభిమానం కోసం అంతే. అభిమానం కోసం అంతేండి. ఆయనకి మనం ఆయన కోసం ఏదైనా చేస్తానండి, ఏదైనా చేస్తానండి. ఇప్పటి వరకు నా ప్రేమ లోపల ఎవరు తెలియాలి చెప్పాలో తెలియదు. ఈరోజు నాకు సమయం వచ్చిందండి, నా ప్రేమని పంచుకోవడానికి ఒక అవకాశం వచ్చిందండి. ఎందుకంటే ప్రేమ నాకు ఇంకా ఎవరు చెప్పుకోవడానికి ఏముంటుందండి. ఇంకా నాకు ఆయన ఏదైనా చేస్తానండి ఆయన కోసం. ఇలా ఎన్ని షర్ట్లు కొన్నా, ఇంట్రెస్ట్లు కొన్నా, అలాగా గతంలో సినిమాలో యాక్ట్ చేసిన కుటుంబ శంకర్ ఉన్నాయి, అవి వాడితే చిరిగిపోద్ది. కుటుంబ శంకర్లో డబుల్ ప్యాంట్లు ఇవన్నీ కార్గో ప్యాంట్లు అన్ని కొనేసావు పోతాయి కదండి. ఇంకా ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, నీ తరపున ఆయనతో ఏ విధంగా నడుస్తావు కలిసి? ఎక్కడికైనా రమ్మండి వెళ్తాను. నాకు అవకాశం ఉండాలి కానండి. నాకు ఇంకా ఎవరు కూడా నాకు ఇప్పుడు నాకు ఇంకా ఎవరో నాకు పరిచయం లేదండి. పరిచయం ఉంటే వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ సార్ వెనకాల గెలిపించడం కోసం ఎక్కడికైనా వెళ్తానండి. ఆయన చెప్పబోయినా నువ్వు ప్రచారం చేస్తానండి. పవన్ కళ్యాణ్ గారు ఫోన్ జరండి ప్రచారం చేస్తారండి. ఏడిది బంగారమ్మ, ఏడిది శేషు వాళ్ళ ఇంటికి అయితే పవన్ కళ్యాణ్ అయితే రావడం జరిగింది. ఎంతో ఆనందంగా ఉందన్నారు. తన పవన్ కళ్యాణ్ ఏ విధమైనటువంటి డ్రెస్సింగ్ ఏ విధంగా వేసుకుంటారో దానికి షర్ట్ మోడల్ ఏదైతే ఆ మోడల్నే అతను కొనుక్కున్నారు. ఇప్పుడు వేసుకున్నటువంటి షర్ట్ కూడా 2700 పెట్టి కాస్ట్ కొన్నారు. కానీ పవన్ కళ్యాణ్ హ్యాండ్స్ అది మొత్తం అంతా కూడా ఫాలో అవుతున్నారు. కానీ తన అభిమానాన్ని ఈ విధంగా పవన్ కళ్యాణ్గా నేరుగా ఇంటికి రావడంతో షాక్ గురవడం పరిస్థితి. నా జన్మ ధన్యమైందంటూ ఏడిది శేషు కావచ్చు వీళ్ళంతా కుటుంబ సభ్యులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఆ రోజు ప్రచారంలో భాగంగా ఈ పొన్నాడ బషీర్ బేబీ తీర్థం నుంచి ఈ విధంగా ఈ యొక్క గ్రామం వచ్చి ఇక్కడ రావడం జరిగింది. మిగిలిన మూలపేట కావచ్చు, అమీనాబాద్ కావచ్చు, పిఠాపురం మీదుగా ఆయన అయితే మళ్ళీ తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి. మర్నాడే ఎండ మిట్ట మధ్యాహ్నం వీళ్ళు కూడా చెప్తున్నారు. మిట్ట మధ్యాహ్నం సమయంలో వాళ్ళు ఈ విధంగా వచ్చారని చెప్పేసి అన్నారు. ఆ మిట్ట మధ్యాహ్నం ఎండ అనేది కూడా లెక్క చేయకుండా పవన్ కళ్యాణ్ మా ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి ఈ పొన్నాడ కొత్తపల్లి మండలం సంబంధించిన పొన్నాడు సంబంధించిన గ్రామస్తులు ఏడిది శేషు అలాగే ఏడిది ఎవరైతే ఉన్నారో ఏడిది బంగారమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదైనా పవన్ కళ్యాణ్ గెలుపుకైతే మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పేసి వాళ్ళంతగా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కేవలం బాలుతో ప్రకాష్ RTV పొన్నాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.